నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ సాయి శర్మ దత్తానంద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీరు మీ పేరే దత్తుడి పేరుంది కాబట్టి దత్త ఉపాసన ఏమైనా చేస్తారా? దత్తుడికి సంబంధించి ఆయన వింటూనే ఉంటాం, చాలా చాలా సులభుడు ఆయన. ఒక్క స్మరణ చేస్తేనే ఆయన చాలా సంతోషం చెందుతారు అనేది వింటూనే ఉంటాం సర్వసాధారణంగా. సో ఆయనని ఎలా స్మరించుకోవచ్చు, ఆయన అనుగ్రహానికి ఎలా పాత్రలు అవ్వచ్చో మీ మాటల్లో. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. మనకి దత్తాత్రేయ స్వామి సంబంధించి ఉపాసన అనేది చాలా ముఖ్యం. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క దేవత ఉపాసన చేస్తూ ఉంటారనమాట. ఒక్కొక్కరు లలిత ఉపాసన అని, ఒకరు సరస్వతీదేవి ఉపాసన అని, ఇలా అందరూ చేస్తుంటారు. మనకి అఘోరాలు అంటే అటువైపు చూసుకుంటే గనక కాశీలో వెళ్ళి అందరూ శివ ఉపాసన చేస్తారు కదా, దానికి ముందుగా దత్తతంత్రం అని దత్తాత్రేయ స్వామి ఉపాసన చేస్తారు. ఫస్ట్ ప్రతి ఒక్క అఘోరా వలన ముందు దత్తాత్రేయ స్వామిని స్మరించాలి. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి మనకి చాలా మందికి నరదిష్టనో, నరఘోషనో, తాంత్రికం చేశారనో, అదనో ఇదనో భయం వేస్తూ ఉంటుందమ్మా. అసలు మీరు అన్నారు ఇందాక, స్వామిని తలుచుకుంటేనే మంచిది అన్నారు కదా. స్మరణ మాత్ర సంతుష్టాయ నమః. ఆయనకి అసలు తలుచుకుంటేనే మనకి ప్రత్యేకించి ఇంకా దత్త అంటే చాలు, అంత మంచి ఫలితం ఉంటుంది. కనుక దత్తాత్రేయ స్వామి యొక్క నామం ద్వాదశ నామం అని స్తోత్ర నిధి అనే యాప్లో ఉంటుందమ్మా. గూగుల్లో కొట్టిన వస్తుంది. దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని, అదే ద్వాదశ నామాన్ని ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా మంచి జరుగుతుంది. ఇంకోటి, చాలా మంది గాలి సంబంధించిన ఇబ్బందులు పడుతుంటారు. గాలి ప్రయోగాలు దత్తాత్రేయ మనకి చూసుకుంటే కనుక కొంతమందికి తాంత్రికం ఏదన్నా సరే, ఏ తాంత్రికమైనా సరే, తాంత్రిక సంబంధించిన దుష్టశక్తులు ఆవహించిన దుష్ప్రభావాలు ఏమన్నా ఉన్నా, మనకి ఎవరన్నా ప్రయోగం చేసినా, ప్రయోగం చేతబడి చిల్లంగి ఇట్లానే రకరకాలు ఉంటాయిలేండి. అవన్నీ ఎవరన్నా మన మీద చేసినా మనలో నెగిటివ్ ఎంతైతే ఉంటుందో ఆ నెగిటివ్ మొత్తం కూడా పోగొట్టడానికి ఈ ద్వాదశ నామాల్ని చేయటం జరుగుతూ ఉంటుందన్నమాట. ముందుగా ఆ ద్వాదశ నామాలు ఏమేంటివనే తెలుసుకుందాం. ఓం మహాయోగినే నమః. మహాయోగినే నమః అంటే యోగియే కాదు, యోగికే యోగి ఆయన. కనుక మహాయోగినే నమః అంటారు అనమాట. అదే విధంగా ప్రభురీశ్వరాయ నమః. చూడండి, ప్రభు ఈశ్వరాయ నమః. ఈశ్వరుడికే ప్రభు ఆయన. కనుక అంటే 3 స్వరూపాలు కదమ్మా. దత్తుడికే దత్తాత్రేయ స్వామి. కనుక తనకు తానుగా దత్తత వెళ్ళాడు ఆయన. అందుకే దత్త చరిత్ర చదివితే, దత్త పురాణం చదివితే, దత్తాధ్యాయం చదివితే ఎంత మంచి ఫలితం వస్తుందో చెప్పలేము. అంత ఫలితం వస్తుంది. అదేవిధంగా త్రిమూర్తయే నమః. ఈ 3 నామాలు, ఇది 3వ నామం. త్రిమూర్తయే నమః. 3 మూర్తులను ఒకటేసారి పూజించే ధ్యానం. శివ శివ శివ, విష్ణు విష్ణు విష్ణు, అదేవిధంగా బ్రహ్మ 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 అంటే ఎంత ఫలితమో. ఓం త్రిమూర్తి రూపాయ నమః అంటే ఆ ముగ్గురికి ఎంత శక్తి ఉందో ఆ శక్తే ఈయన కదా. కనుక ఆ 3 రూపాలుగా కూడా ఓం త్రిమూర్తి రూపాయ నమః. ఓం జ్ఞానసాగరాయ నమః. నాకు అదేదో అయిపోయింది, నాకు ఇదేదో చేసేసాడు, నాకు అదైపోయింది, నాకు ఇదైపోయింది, ఈ జీవితం మొత్తం కూడా ఇలాంటి దానిలో మనం గనక ఉంటే, సాగరము అంటే సముద్రం, అదేవిధంగా జ్ఞానసాగరము అంటే ఏంటిది, జ్ఞానం అనే సముద్రంలో మనం పడి వెళ్ళిపోతాం. అంతే ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఏ ఆడంబరాలు, ఆటంకాలు ఏముండవు. సునాయాసంగా వెళ్ళిపోతుంది జీవితం అనమాట. అదేవిధంగా జ్ఞాన విజ్ఞానాయ నమః. చూడండి ఎంత మంచి ఫలితం ఉందండి. ఇవన్నీ నామాలు, ఆయన నామం. జ్ఞానానికి విజ్ఞానం, జ్ఞానం ఆయనే, విజ్ఞానం ఆయనే. కాబట్టి సైన్స్ కూడా ఆయనే. కనుక జ్ఞాన విజ్ఞానాయ నమః అని చెప్పి ఆయన చేస్తాడు. అదేవిధంగా ఓం సర్వమంగళాయ నమః. అన్నిటికీ మంగళం అనమాట. పసుపు కానీ, కుంకుమ కానీ, పసుపు కింద పడినా, కుంకుమ కింద పడినా మనం ఒక ఫీల్ అయిపోతుంటాం. ఇవన్నిటికీ కూడా సెంటిమెంట్స్ ఎక్కువ. అన్నిటికీ కూడా మంగళాకారుడు ఆయన. అంటే దత్తుడు తీసుకున్నామనే భావన వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఏదన్నా బొట్టు పెట్టామనుకోండి, ఏదన్నా చేజారి కింద పడింది కుంకుమ, చాలా మంది అయ్యో అనుకుంటాం. కానీ ఏమనుకుంటారు తెలుసా అమ్మ, దత్త ఉపాసకులు దత్తుడు తీసుకున్నాడు అనుకుంటారు. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి ఆ రూపంలో ఉంటాడు కాబట్టి. ఓం సర్వమంగళాయ నమః. ఓం పుండరీకాక్షాయ నమః. మనకి ఈ నామం స్మరించడం వల్ల ఈ చుట్టుపక్కల ఏదన్నా దుష్టగ్రహాలున్నా అన్నిటినీ కూడా అవి వెళ్ళిపోతాయన్నమాట. పుండరీకుడు అనమాట, ఆయనకు మించింది లేదు. అదేవిధంగా ఓం దేవవల్లభాయ నమః. దేవవల్లభుడు అంటే దేవతలందరికీ కూడా ఆయనే వల్లభుడు. కనుక దేవతా సంబంధించిన అందరికీ ఒకటేసారి మనం ధ్యానం చేసినట్టు, స్మరణం చేసినట్టు అనమాట. అదే నంది దేవేశాయ నమః. నంది అంటాను చాలా మంది, శివాలయంకి వెళ్తాను, నందికి దండం పెడతాం కదమ్మా.
మనకి శివ పురాణంలో ఏం చెప్తుంది అంటే దత్త పురాణంలో కూడా ఉందన్నమాట. అసలు నందీశ్వరుడు అంటే ఎవరయ్యా అంటే నందీశ్వరుడే ధర్మదేవత. కనుక మనకి ధర్మాన్ని నిలబెడతాడు, ధర్మంగా మనం ఉంచుతాడు, మనతో పాటు ఉండే వాళ్ళు ధర్మంగా ఉంచాలి. అందుకే నంది దేవేశాయ నమః. నంది స్మరిస్తూ ఉంటాడు, ఈశ్వరుడు కదా. కాబట్టి ఈశ్వరుడు ఎవరిని స్మరిస్తాడు? ఆయన దత్తాత్రేయుడిని స్మరిస్తాడు. అంత గొప్పది దత్తాత్రేయ స్వామి. కనుక నంది దేవేశాయ నమః. అదేవిధంగా నందదాయకాయ నమః. చూడండి ఎంత మంచి మాట అన్నారు. నందదాయక ఆయన మనకు అన్నిటికీ కూడా ఆయనే ఆదుకుంటాడు. కనుక మనకి ఏదైనా బాధ కలిగి ఇంకో నాదా అని పిలుస్తాం కదా, అలా నందదాయక ఆయన మనల్ని ఆనందదాయక ఆయన అట్లనే మనల్ని ఆనందంగా ఉంచుతాడనమాట. అదేవిధంగా మహారుద్రాయ నమః. మనకి ఎవరన్నా ప్రయోగం చేశారు, ఏదన్నా తాంత్రికం చేశారు, రుద్రుడై వాళ్ళని చీల్చి చెండాడతాడు అనమాట. కనుక మహారుద్రాయ నమః. అదేవిధంగా ఓం కరుణాకరాయ నమః. తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో వేల తప్పులు చేస్తుంటాం మనం. ఈ సముద్రంలో పడి చేసేదే తప్పులు ఎక్కువ, మంచి తక్కువ ఉంటుంది. కనుక అలాంటివన్నీ కూడా ఇంకొకసారి చెయ్యకు అనే అవకాశం ఇచ్చేది ఒకే ఒక వ్యక్తి దత్తాత్రేయుడు అనమాట. కనుక దత్తాత్రేయ స్వామిని ఎవరైతే స్మరిస్తారో, ఎవరైతే జపిస్తారో వాళ్ళందరికీ ఇందాక 11 మనకి 12 నామాలు ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్మరిస్తారో వాళ్ళందరికీ కూడా శుభం కలుగుతుంది, ప్రయోగ బాధలు పోతాయి, ఒక జ్ఞాన సముద్రంలో మనం దాటగలుగుతాం. అదేవిధంగా ఈ సంసార సాగరంలో పడి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా జ్ఞాన సముద్రంలో వెళ్ళి ఆరోగ్యంగా ఉంటారు. అంటే జ్ఞాన సముద్రంలో ఈదుతారని కాదమ్మా, అదొక మంచి జ్ఞానమైన మార్గంలో వెళ్తారు. ఖచ్చితంగా ఖచ్చితంగా. అయితే ప్రతి నిత్యం కూడా ఈ ద్వాదశ నామాల్ని చదువుకోవచ్చా? ప్రతి నిత్యము గురుహోర సమయం ఉంటుందమ్మా. మనకి గురువారం రోజు వస్తుంది, ప్రతిరోజు వస్తుంది, ప్రతిరోజు గురుహోరం ఉంటుంది. ఆ హోరా సమయంలో ప్రత్యేకించి దత్తుడికి అనుగ్రహం పొందటానికి దత్తానంద అని పేరు ఎందుకు ఇచ్చారంటే అందుకే అమ్మా. ఆనంద అంటే ఒక 100 రూపాయలు వచ్చేసింది అనుకోండి, బాగా ఆనందపడిపోవడం, అదే 100 రూపాయలు పోగానే బాధపడిపోవడం, ఇలాంటివి ఉండకూడదు. అందుకే ఎప్పుడు కూడా ఆనంద అనే పేరు ఎందుకు వస్తుందంటే మెయిన్ గా ఏది వచ్చినా మనం సమంగా చూడగలిగితే అది గొప్పగా ఉంటుందనే పేరు పెడతారనమాట. అది గురువుల నుంచి వస్తుంది పేరు. పేరు ఎవరు పడితే వాళ్ళు పెట్టకూడదు, మార్చుకోకూడదు కూడా. గురువే పెట్టాలి, గురువే ఇవ్వాలి. అదే చెప్తుంది. కాబట్టి ఈ దత్తుడి యొక్క నామాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్మరిస్తారో ఖచ్చితంగా సుఖం శుభం అన్నిట్లో కూడా కలుగుతుంది. రైట్ అండి. అయితే దత్తుడిని ఆరాధించే విషయంలో ఇంకా ఇప్పటికీ కొంత భయాలు అయితే ఉన్నాయి. చాలా నిష్ఠ అవసరం దత్తుడిని ఆరాధిస్తే అనే మాట ఉంది, నిజమేనా? నిష్ఠ అంటే ఒక విషయం చెప్తాయనమ్మా. మనకి ఆయన ఓందమోదే దత్తాత్రేయ మంత్రం చూసుకుంటే బాలపిశాచ జ్ఞానసాగర అని వస్తుంది. అంటే బాలపిశాచ అంటే ఆయన యొక్క రూపం పిశాచి రూపం కాదని అర్థం. ఆయన యొక్క తత్వం ఏంటి, ఈయన దేవుడా అనే భావన కలిగిస్తాడు ఆయన. కానీ ఆయనే భగవంతుడు, అంత రూపంలో ఉంటాడు. నిష్ఠ అన్నాం కదమ్మా. ఇప్పుడు సహజంగా దంపతుల మధ్య సఖ్యత ఉండాలి, ప్రేమగా ఉండాలని దత్తుణ్ణి స్మరిస్తూ ఉంటాం. వేరే ఆలోచన బయట వెళ్లకుండా, చెడు ఆలోచన వెళ్లకుండా సమ్ పర్సన్ ఎవరైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా కరెక్ట్ గా దత్తుణ్ణి ఆరాధిస్తూ నాకు నువ్వే దిక్కు స్వామి, మా కుటుంబాన్ని నిలబెట్టు స్వామి అంటే ఎన్నో కుటుంబ ఎగ్జాంపుల్ చెప్పాలి. అదే విధంగా ఒక చెట్టు ఉందనుకోండి, మామూలుగా ఏదైనా సరే అది అక్కడితో చేసేస్తే ఇంకో కాయ వస్తుంది. అందుకే అది శాఖలుగా ఉంటుంది కాబట్టి శాఖాహారం అన్నారు. కనుక అది స్వీకరించి దత్తుడిని ఎంత స్మరిస్తే అంత మంచి ఫలితం ఉంటుంది. చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఓం శ్రీ దత్తాయ నమః. శ్రీ దత్తాత్రేయ.